జనరల్గా సినిమా షూటింగ్ నడుస్తున్నప్పుడు కథ ఎలా ఉంది అన్నంత పక్కన పెట్టేస్తే అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది, వీటి మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, అందరికీ ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. రైట్, అంటే డైరెక్టర్స్ ఎట్లా ఉంటారు, ఇంత పెద్ద హెవీ ప్రాజెక్ట్స్ అనాలి వీటిని. ఎందుకంటే ఒక్కొక్క టైంలో ఒక 2-3 వేల మందిని మేనేజ్ చేయడం అనేది చిన్న విషయం అయితే కాదు. ఇదంతా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అన్నట్టు డైరెక్టర్ చేతుల్లోనే ఉంటుంది. సో మీరు దగ్గర ఉండి పనిచేశారు కాబట్టి కొంచెం చెప్పండి మాకు కూడా. మరి మీరు అలాంటి వాళ్ళు చెప్తేనే మేము తెలుసుకోగలుగుతాం కాబట్టి. సో పుష్ప 1, పుష్ప 2 కూడా ఇప్పుడు చేస్తున్నారు సుకుమార్ గారితో, రైట్? జనరల్గా ఆ షూటింగ్ స్పాట్లో ఎట్లా ఉండింది, ఏమన్నా మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయా? క్యారెక్టర్ అయితే మీరు ఎలాగ చెప్పరు కాబట్టి ఆ ఇన్సిడెంట్స్ అన్నది చెప్పండి మాకు, ప్రేక్షకులకి. సుకుమార్ ఇప్పుడు కొంతమంది ఏమంటారు, ఒక ఆర్టిస్ట్గా కొంతమందికి ఏంటంటే ఒక డ్రీమ్స్ అనేవి ఉంటాయండి, వీళ్ళతో మనం వర్క్ చేయాలి ఇదని చెప్పాను. అలా నాకున్న కొద్దిపాటి డైరెక్టర్స్లో సుకుమార్ గారు ఒకటి. సో నాకు ఫస్ట్ పుష్ప 1లో నాకు ఎప్పుడు ఏంటంటే ఇలా కాల్ వచ్చిందంటే క్యారెక్టర్ కానీ ఇంకా ఏం అడగల, అంటే ఓకే సార్ థ్యాంక్ యూ అండి, అంటే నాకు మీరు ఇలా క్యారెక్టర్ అండి, ఇలా డైలాగ్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, మీరు చేస్తారా లేదా అన్నట్టు అడిగారు అన్నమాట. అసలు సుకుమార్ గారు లాంటి డైరెక్టర్ మూవీలో చేయడం ఒక అదృష్టం అండి. దాన్ని మళ్ళీ కనిపిస్తే చాలు ఒక ఫ్రేమ్లో, దాన్ని మళ్ళీ డైలాగ్స్ ఉన్నాయి లేదా సెకండ్ థాట్ ఉండదండి. డెఫినెట్లీ థ్యాంక్ యూ అండి ఫర్ ద ఆపర్చునిటీ, నేను చేస్తాను. సో ఇమీడియట్గా లుక్ టెస్ట్ పిలిచారు, అంతా జరిగి చేశాను. సో డే 1 ఆయన పిలిచినప్పుడు నాకు సుకుమార్ గారు వచ్చి, సో అలాంటి డైరెక్టర్స్ దగ్గర చేయడం అనేది చాలా అదృష్టం అండి. సో నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ వచ్చింది, సార్ ఇలాగా క్యారెక్టర్ ఉందండి, లైక్ అంటే చిన్న క్యారెక్టర్, మీరు డైలాగ్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, మీరు చేస్తారు లేదంటాడు. వాట్ ఆర్ యూ టాకింగ్ అండి, సుకుమార్ గారి టీం నుంచి కాల్ వచ్చిందని అంటే నాకు అలాంటి క్రైటీరియా ఏం లేదండి, డెఫినెట్లీ థ్యాంక్ యూ అని చెప్పి సో స్టార్ట్ చేసాం. లుక్ టెస్ట్ పిలిచారు, ఓకే అయిపోయింది, అంత అయిపోయింది. సో డే 1 మారేడుమిల్ల షూటింగ్ అండి. మారేడుమిల్ల షూటింగ్ డే 1 ఐ రిమెంబర్ కరెక్ట్లీ 2021 దీపావళి రోజు షూట్ స్టార్ట్ చేసాం, November 14th. 21లో. సో ఆ రోజు దీపావళి స్టార్ట్ చేసాం, అంతా అయింది. మెయిన్ హీరో గారి కాంబినేషన్, పెద్ద కాంబినేషన్ అంతా ఉంది. సో జస్ట్ ఫస్ట్ టైం అంటే సెట్స్లో ఆయన చూడడం ఫస్ట్ టైం సుకుమార్ గారు. అది వచ్చి బాగున్నారా, మీ లుక్ అంతా బాగున్నది అంతా చేసి జస్ట్ చేసి బాగా చేయండి, బాగా పెర్ఫార్మ్ చేయండి అంటే ఆల్రెడీ లుక్ టెస్ట్ వాటిలో ప్లస్ తర్వాత ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ వాళ్ళకి చూపెట్టుంటారు కదా ముందు ప్రాజెక్ట్స్ ఏం చేశారనేది. సో మీ ఏమంటుంది ఎక్స్ప్రెషన్తో భావిస్తుంటారు, నేను చూశానని చెప్పి మళ్ళీ స్ట్రైక్ మళ్ళీ బ్యాక్ వచ్చి, ఉప్పెన్లో మీరే కదా బస్ డ్రైవరు అంటే అప్పటికి ఇంకా ఉప్పెన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఉప్పెన్లో మీరే కదా చూశాను బాగుందని చెప్పి చేశారు ఆవిడ. సరే అయిపోయింది, అలా షూటింగ్ అవుతుంది. అంటే వన్ గుడ్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే వర్క్ రిలేటెడ్ ఎప్పుడు ఏంటంటే ఇలాంటి అంటే ఎనీ డైరెక్టర్ ఎప్పుడు ఏంటంటే వాళ్ళకున్న ప్రెషర్స్ వాళ్ళకు ఉంటాయండి. టైం కంప్లీట్ చేయాలి, చాలా ప్రెషర్ ఉంటుంది. ఒక డైరెక్టర్ అంటే ఇలాంటి పెద్ద మూవీ చేసే డైరెక్టర్స్ అందరికీ ఉంటుంది, బట్ ఇలాంటి హ్యూజ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు ఏమిటంటే మామూలు ప్రెషర్ కాదు వాళ్ళకి ఫిజికల్ స్ట్రెయిన్ కన్నా మెంటల్ స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది. సో చాలా అంటే లైక్ కంప్లీట్లీ కాన్సన్ట్రేటెడ్గా ఉంటారు. ఒకసారి మనం విష్ చేసినా ముందు అంటే వాళ్ళు ఏదో థాట్ ప్రాసెస్లో ఉంటారు, ఒకసారి మనం విష్ చేసినా అని చెప్పి మళ్ళీ స్ట్రైక్ అయ్యి సారీ అండి మనం మామూలుగా విష్ చేస్తున్నాం కదా సెట్స్లో, ముందు మామూలుగా మూవల్ అంటారు, తర్వాత చూస్తే అది స్ట్రైక్ అవుతుంది పలానా ఆయన అని చెప్పని సారీ అండి అని చెప్పి అలా. సో అలాగా చాలా ఎదుగు అంటారు. ఒక్కొక్కసారి పట్టించుకోకపోతే మనమేమో బాబు ఏమైంది మనల్ని పట్టించుకోలేదు ఏం జరిగింది ఇవన్నీ ఉంటాయి. కానీ ఏంటంటే చెప్తాను కదా ఎప్పుడు ఏంటంటే వాళ్ళకి నెక్స్ట్ సీన్ ఏంటి, ఇది ఎలాగ అలా థాట్ ప్రాసెస్ లోనే ఉంటుంటారు. వాళ్ళకి అదే పని కదా. ఇప్పుడు ఎంత క్రియేటివ్గా తీస్తే అంత నచ్చుతుంది జనానికి. సో ప్రతి షాట్ ఎంత క్రియేటివ్గా తీయాలి, ఎలా అంటే జనానికి నచ్చాలి, జనం రిసీవ్ చేసుకోవాలి, అదే థాట్లో ఉంటారు. ఇది చేస్తాం, దీనికన్నా బెటర్మెంట్ ఏంటి, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, కొన్ని ఇలా మారుతాం అలా థింకింగ్లోనే ఉంటుంటారు. సో అలాగేంటంటే మేము జస్ట్ మాకు తిరిగి ఎక్నాలజీ చేసినా చేయకపోయినా హలో హాయ్ అని అంటాం, బట్ యాక్చువల్గా డెఫినెట్గా ఆ రోజు కంపల్సరీ ఏదో వచ్చి పలకరిస్తారు, అది ఉంటుంది మైండ్లో ఉంటుంది. అలా అంటే ఆ టైం గుర్తుండకపోవచ్చు, బట్ తర్వాత వచ్చి ఏంటి బాగున్నారు కంపల్సరీ పలకరిస్తారండి. మనం విష్ చేసినప్పుడు ఎక్నాలజీ చేసినా చెయ్యకపోయినా, లేకపోతే డిస్కస్ చేస్తాం ఏదో జస్ట్ ఇలా నాట్ చేస్తాము, ఆయన ఇలా నాట్ చేస్తారు అంటే చాలా ఇలా నాట్ చేస్తారు అంతే. అంటే గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఇది నమస్తే ఏం చెప్పక్కలే, హలో సార్ అని జస్ట్ ఇలా నాట్ చేస్తే ఆయన కూడా ఇలా నాట్ చేస్తారు. తర్వాత కొద్దిగా ఆయన రిలాక్స్ అయ్యి కొద్దిగా ఫ్రీ టైంలో అప్పుడు అడుగుతుంటారు ఏంటి ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఇవన్నీ చేస్తారు. సో నాకు ఆయనకి పర్సనల్గా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాకంటే లైక్ నాకు ఏంటంటే పుష్ప దీంట్లో ఏమవుతుందని అంటే లైక్ ఒక యాక్షన్ సీక్వెన్స్లో ఏమైందనంటే పైనుంచి కొండ మీద పరిగెత్తినప్పుడు జస్ట్ నా ఇది స్లిప్ అయి నేను కొద్దిగా కింద పడ్డాను. యాక్చువల్లీ పడినప్పుడు చూసాను మీ స్టేటస్
ఇప్పుడు గుర్తొచ్చింది. మనం మాట్లాడుకున్నాం కూడా ఈ విషయం గురించి. సో అప్పుడు మాత్రం నిజంగా ఆయన చాలా పర్సనల్ కేర్ తీసుకున్నారు. కంగారు పడిపోయారు. ఆయన కంగారు పడి ఏమైంది ఇదని చెప్పాను. వెంటనే అక్కడ కొంతసేపు గ్యాప్ ఇచ్చి ఇమీడియట్గా ఆయన పర్సనల్ మేనేజర్ని ఇచ్చి సాయి గారు అని ఉంటారు సుకుమార్, మీ దగ్గర నుంచి చూసుకొని మొత్తం అని చెప్పి మళ్ళీ ముందు ఏంటంటే మారేడుమిల్లి అవుతుంది కదా, దగ్గరలో రంపచోడవరం దగ్గర ఒక హాస్పిటల్ ఉంటుంది, దాంట్లో వెళ్ళి చెక్ చేయించుకొని అంతా చెక్ చేసి ఓకే పర్లేదు బాగానే అనుకుంటే యాక్చువల్లీ సీన్ కంటిన్యూ అవ్వాలి. ఎందుకంటే ఒకటే అలాంటి పెద్ద ప్రొడక్షన్ ఆపితే ఏమవుతుందంటే చాలా లాస్ అయిపోతుంది. సో ఏంటంటే అడిగి సార్ మీకు ఓకే అంటే దాన్ని, లేదంటే నేను వేరే ప్లాన్ చేసుకున్నాను చెప్పిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళి బ్యాక్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనమాట షూటింగ్. సో అంటే నాకనే కాదు, జనరల్గా ఆయన ఏముందంటే ఒక కీపింగ్ సైడ్ ఒక డైరెక్టర్గా పక్కన పెడితే ఒక హ్యూమన్గా ఆయన చాలా చాలా ఎక్సలెంట్ పర్సన్ అండి. చాలా అంటే ప్రతి ఒక్కరిని పలకరిస్తారు, హాయ్ హలో అంటారు, ఏం చేస్తున్నారు అని చెప్పి అంటే ఆ ఫీలింగ్ ఉంటే ఏముందంటే ఒక ఆర్టిస్ట్కి అంటే చాలా సాటిస్ఫై అయిపోతారు. అంతే కదా మరి. ఒక డైరెక్టర్ గారు ఆ టాప్ రేంజ్ లో డైరెక్టర్ గా నన్ను పలకరించారు, నాతో కాకినాడ మీది రాజమండ్రి తెలుసా ఆయనకి? అది రీజనల్ మాట్లాడలేదా? అలా తెలుసు ఫీలింగ్ అని కాదు, మనం చెప్పుకోవాలి కదా. ఇప్పుడు మాది కాకినాడ నాకు కనిపించారు సార్, ఆయనకి నాకు డిస్కషన్ అలాగే డెఫినెట్లీ తెలిసే ఉంటుంది. అంటే ఏమండి తెలిసిపోద్ది. అంటే ఎవరు మనం అడగకపోయినా ఒక్కసారి ఏంటంటే ఇప్పుడు చెప్తా, నేను ఐటీ నుంచి వచ్చాను, అంతా వచ్చి నాకు డిఫరెంట్ స్లాంగ్స్ వచ్చు, యూఎస్ యాక్సెంట్ వచ్చు, అంతా వచ్చు. బట్ నేను మన సైడ్ నుంచి ఎవరో ఒకరు వస్తారు, అప్పుడు అక్కడ యూఎస్ యాక్సెంట్ ఏం మాట్లాడడం కదండి, బై డిఫాల్ట్ మన బ్లడ్ లోంచి ఆ ఫ్లోలో వచ్చేస్తాం, మన యాస్ వచ్చేస్తాం. సో డెఫినెట్గా ఆయన ఆల్దా మాట్లాడినప్పుడు ఆ స్లాంగ్ లో మాట్లాడుకుంటాము. సో నేను ఇట్లా మాట్లాడినప్పుడు పెద్ద ఏమన్నారు, కానీ నేను నార్మల్ గా మాట్లాడాను అనుకో, ఏంటి హైదరాబాద్ వచ్చి ఇన్ని సంవత్సరాలైనా నీకు ఇంకా మీ ఊరు భాష పోలేదంట, కాకినాడ మాది. అలా ఏంటంటే అది రీజనల్ ఫీలింగ్స్ ఏం లేవు కానీ, బట్ ఏంటంటే మన అనే ఫీలింగ్ ఉంటుంది, రీజనల్ మన సైడ్ అనే ఫీలింగ్ ఉంటుంది మాది. అందుకనే ఉండాలబ్బా, ఉండదంటారేంటి మీరు? అదే ఉంటుంది అంటున్నా, ఉంటుంది బై డిఫాల్ట్. అది ఉండాలని కదా, ఉంటుందని బై డిఫాల్ట్. ఏంటంటే అది బ్లడ్ లో వస్తుంది. ఇప్పుడు కాకినాడ ఎక్కడ, ఏమిది, ఎవరు, అలాగా ఇవన్నీ ఉంటాయి. సో సుకుమార్ గారు రిలేషన్ ఆయనతో అది ఉంటుందండి. తర్వాత ఏంటంటే లైక్ ఇప్పుడు కూడా మన రీసెంట్గా స్టార్ట్ అయినా కూడా పార్ట్ 2 స్టార్ట్ అయినప్పుడు కూడా పలకరించాం, బాగున్నారు, ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఇవన్నీ. సో ఆ రిలేషన్ అయితే ఆయన కంపల్సరీ ప్రతి ఆర్టిస్ట్తో మెయింటైన్ చేస్తారు. సో సుకుమార్ గారితో ఎన్ని డేస్ వర్క్ చేశారు ఆ ప్రాజెక్ట్లో? కరెక్ట్గా తెలియదు కానీ నాకు యాక్చువల్గా అడిగినప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒక 10 to 15 డేస్ ఉంటుంది అన్నారండి. బట్ నాకు గుర్తు అయితే కరెక్ట్గా అరౌండ్ 50+ డేస్ చేశారు.